అయ్యో, ఇది సూసైడ్ నోట్ లా ఉందే. దీన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇస్తే ఈ లెటర్ రాసిన పర్సన్ ఎవరో తెలుసుకోవచ్చు. వీలైతే వారిని కాపాడొచ్చు. సత్య, వెంటనే ఈ లెటర్ 100 జిరాక్సెస్ తీసి అన్ని కాలేజెస్ సెండ్ చేయండి. సార్ రావు, ఈ లెటర్ చూడండి. ఇది అనూష అనే 23 ఇయర్స్ అమ్మాయి చనిపోవాలని రాసుకున్న సూసైడ్ నోట్. బట్ ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడుంటుంది గౌ అనేవి ఏం తెలియదురా. సో సిటీలో ఉన్న అన్ని కాలేజెస్ కి ఏ లెటర్ ఇస్తున్నాం గౌ. అట్ ఎనీ కాస్ట్ ఇన్ ఇట్ వి నీడ్ టు సేవ్ దట్ గర్ల్. ఇది ఒక ఆడపిల్ల లైఫ్ సంబంధించిన కేసు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అనూష అనే అమ్మాయిని కాపాడాలి కదా. ఒక 2 days సిటీలో ఉన్న స్కూల్స్ అండ్ కాలేజెస్ ని, సిటీలో రోజు రోజుకు పెరుగుతున్న మర్డర్స్, ఆడపిల్లలు మహిళలు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దు అంటున్న పోలీస్ డిపార్ట్మెంట్. ఇంకా ఎన్ని రోజులు ఇదెక్కడ అన్యాయం సార్? ఎవరో తెలియని అమ్మాయి రాసిన సూసైడ్ నోట్. ఆ కుటుంబం పట్ల మీ క్రూరమైన ప్రవర్తనకు మేము సిగ్గుపడాలి. అనుష అనే అమ్మాయి కోసం వెతుకుతున్నాం కానీ అతని ప్రేయసి ఆమె కుటుంబం మోసం చేయడం వల్ల ఆత్మహత్య చేసుకున్న అబ్బాయి గురించి పట్టించుకోలేదు. అనుష ఎవరు అనేది మేము మాత్రమే కనిపెట్టలేము. దీనికి తల్లిదండ్రులుగా మీ హెల్ప్ కావాలి. రేపు మీ పిల్లల మొబైల్స్ తీసుకుని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళండి. మే హ్యాండ్స్ లో ఉన్న మే మొబైల్స్ తీసుకొని మే క్యాబిన్స్ లోకి వెళ్ళి అన్ని యాప్స్ ఓపెన్ చేసి డౌట్ఫుల్ నోట్ ఉందా అని చూడండి. ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేయండి. చదువుకోమని కాలేజీకి పంపిస్తే ఎవడెవడికో పిక్చర్ వీడియోస్ పంపిస్తావా? ఇది అనుష సూసైడ్ నోట్ ఫలితం. చదువుకోమని కాలేజీకి పంపిస్తే ఎవడెవడికో పిక్చర్ వీడియోస్ సెట్ చేస్తావా? ఇది అనుష ఆత్మహత్య లేక ఫలితం. ఆమె నిన్ను చదువుకోమని కాలేజీకి పంపిస్తుంటే నువ్వు చేసే పని లేదు. ఎందుకు దాన్ని ఎలా పొందుతున్నారు? రోజులే పోతులు చేసిన పని. సూసైడ్ నోట్ కోసం చేసిన ప్రయత్నంలో పేరెంట్స్ వాళ్ళ పిల్లలు మొబైల్లో చేసే పని చూసి షాక్ అవుతున్నారు. చూసారు కదా, తీగ లాగితే డొక్క కదిలినట్టుంది. అనుష సూసైడ్ నోట్ కోసం చేసిన ప్రయత్నంలో పేరెంట్స్ వాళ్ళ పిల్లలు మొబైల్లో చేసే పనులు చూసి షాక్ అవుతున్నారు. ఆమె నిన్ను చదువుకోమని కాలేజీకి పంపిస్తుంటే నువ్వు చేసే పనులు ఎంత? ఎందుకు దాన్ని ఎలా పడుతున్నారు? నే కూతురు చేసిన పని. సార్, ఇది ఒక సూసైడ్ నోట్లా లేదు. ఆమె ఈ రోజుల్లో యువత తమ తల్లిదండ్రులను, భాగస్వాములను ఎలా మోసం చేస్తున్నారనే వాస్తవాన్ని బహిర్గతం చేయాలనుకుంటోంది. ఇప్పుడు సిటీలో ఎక్కడ చూసిన ఒకటి క్వశ్చన్, అనుష ఎవరు? పోలీస్ డిపార్ట్మెంట్ అమ్మాయిని కాపాడుతుందా లేదా? ఇప్పటికే అనుషని కనిపెట్టడానికి చేసిన అటెంప్ట్ రిజల్ట్ మనం చూసాం. ఇప్పుడు సిటీలో ఎక్కడ చూసిన ఒకటి క్వశ్చన్, అనుష ఎవరు? పోలీస్ డిపార్ట్మెంట్ అమ్మాయిని కాపాడుతుందా లేదా? ఇప్పటికే అనుషాన్ని కనిపెట్టడానికి చేసిన అటెంప్ట్స్ రిజల్ట్ మనం చూసాం. ఆ అమ్మాయిని కనిపెట్టాలనుకున్న ఒక్క పాసిబిలిటీ కూడా ఫెయిల్ అయింది. ఇప్పుడు సిటీ మొత్తం ఒకటే టాపిక్, అనుష ఎవరతా? నాకెందుకో ఇది ఒక పెద్ద క్రైమ్ నుంచి మనల్ని డీవియేట్ చేయడానికి వేసిన ప్లాన్ అనిపిస్తుంది. Am I next? How many murders we have to see in upcoming days? What's happening, guys? We've had a suicide note for 2 days and still we can't find the girl. How will the public trust the police department now? Sir, for so many days we have been searching for that girl and we don't know who she is. I don't know why, but I have a doubt on Shiva who gave that letter. రేయ్ శివ, డీజీపీ గారు నిన్ను స్టేషన్ తీసుకున్నామన్నారు. వచ్చి బండెక్కు. ఎందుకు సార్? రా, చెప్తే కానీ రావా? సార్, ఏ హ్యాండ్ బ్యాగ్ మరియు చెప్పులు నా పొలంలో బావి దగ్గర దొరికాయి. ఎవరైనా అమ్మాయి సూసైడ్ చేసుకుందేమో అని భయం వేసి మీ దగ్గరకు తీసుకొచ్చాను. This is brutal. I've never seen anything like this. The level of violence, it's unimaginable. ఇది సూసైడ్
సూసైడ్ కాదు, నేచురల్ డెత్ అంతకన్నా కాదు. బాడీలో 20 wounds ఉన్నాయి. దానికి ఉన్నప్పుడే ప్రైవేట్ పార్ట్స్ కట్ చేశారు. ఒక మాటలో చెప్పాలి అంటే నరకం చూపించి అంటే నరకం చూపించారు. డాక్టర్ అమ్మాయి బాడీకి DNA టెస్ట్ చేసి అమ్మాయి బయోలాజికల్ డీటెయిల్స్ చెప్పగలరా? ఆ బాడీ ఒక 24 years అబ్బాయిది. ఏంది సార్, ఇంత దారుణంగా హత్యకు గురైన అతను పోస్ట్ మార్టం ఫైల్ అలా చేస్తున్నారు? మరి లేకపోతే ఈ ఫైల్ కు పూజ చేయమంటావా ఏంటి? మీకు వాడే కరెక్టరా? ఈ రోజులైనా అనూష ఎవరో పోలీసులు కనుక్కోలేకపోయారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఒక్క అమ్మాయిని కనిపెట్టలేని పోలీస్ డిపార్ట్మెంట్ సమాజాన్ని ఎలా కాపాడుతుంది? మీ ఇంట్లో అమ్మాయి అయితే ఇలా వదులుతుంది. Is Anusha's action right? What is your opinion on this? That girl took that decision because she couldn't tell anyone. First, we need to find out who Anusha is. అనూష ఆమె తన కుటుంబ సభ్యులతో ఒక్కసారి మాట్లాడినా ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా. పాపం ఆ పిల్ల ఎవరికైనా చెప్పుకోగలిగితే ఎందుకు ఇలా చేస్తుంది? ఆర్డర్ హరిప్రియ. బాబు, హరి అంటే నువ్వేనా? ఇటీవల పోలీసులకు బావిలో దొరికిన బాడీ 24 ఏళ్ల అబ్బాయిదని, చనిపోయి 6 నెలలవుతుందని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తేలింది. సార్, పోస్ట్ మార్టం గురించి టీవీలో న్యూస్ చూసి నా కొడుకు కూడా కనిపించకుండా పోయి 6 నెలలు అవుతుంది. కంప్లైంట్ ఇచ్చినా దొరకలేదు. అవునా? సత్య, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకురా. మేడం, పోస్ట్ మార్టం చేసిన బాడీని చూడాలి. మా అబ్బాయి కనపడకుండా పోయి 6 నెలలు అయింది. బాడీ ఇక్కడే ఉంది, కానీ మీరు చూసి గుర్తుపట్టలేదు. గుర్తుపట్టాలంటే DNA టెస్ట్ చేయాలి. మే DNA మరియు ఆ బాడీ DNA మ్యాచ్ అయింది. అతను మే కొడుకే. సార్, మీరు ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ నా కొడుకునే. వాటిని చంపింది వాళ్ళు లవ్ చేసిన అమ్మాయి. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మీద కేసు పెట్టాలి సార్. విషయం ఇక్కడితో మర్చిపో. హరి దారుణ హత్యపై మీ అభిప్రాయం ఏమిటి? దానికి కారణం అతను ప్రేమించిన అమ్మాయి మరియు ఆమె కుటుంబ సభ్యులేనని చెప్పాడు. ఇప్పటికే పోయాడు, మళ్ళీ ఇష్యూ చేసి అమ్మాయి జీవితాన్ని ఎందుకు? హరి దారుణ హత్య పైన మీ అభిప్రాయం ఏంటి? ఈ వెధవలకి ఏం పని ఉండదు, తాగడం, ఇలా ఒకరినొకరు చంపుకోవడం. మళ్ళీ దీనికి ఒక కేసు ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు. ఈ అమ్మాయే అనూష అయితే హో, మన మీద జనాలకి నమ్మకం పోతుంది. సార్, ఆ అమ్మాయి రాసింది సూసైడ్ నోట్, బట్ ఇది మర్డర్ కదా, సో ఇద్దరు ఒకటయ్యే ఛాన్సే లేదు. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తానికి బ్లాక్ డే. ఒక అమ్మాయిని కనిపెట్టలేకపోవడం, అంతలోనే ఇంకో అమ్మాయి మర్డర్ అవ్వడం. సార్, నేనే సార్ మీకు ఫోన్ చేసింది. నిన్న రోడ్డు పక్కన ఏదో బ్యాగ్ పడి ఉంది, ఎవరిదో తెలియదు, అందుకే మీకు ఇద్దామని తీసుకొచ్చాను. ఎవడో పడేసుకుని ఉంటాడు, వాడే ఎత్తుకుంటూ వస్తాడులే, అక్కడ పెట్టాడులే. సత్య, సత్య, సార్, ఇక్కడ ఎవరో కాళ్ళు చేతులు నరికి పడేశారు. అర్జెంట్ గా రండి సార్. ఇట్స్ జస్ట్ బిగినింగ్. సార్, హరి మరియు అనుష, ఈ రెండు ఇన్సిడెంట్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి? జస్టిస్ బేస్డ్ ఆన్ జెండర్. పోరా, జాబ్ లేదు కానీ ఒపీనియన్ చెప్పడానికి వచ్చావా? సత్య, అనూష ఎవరో కనిపెట్టడానికి తలప్రాణం తోకొస్తుంది. ఇప్పుడు ఈ హరి ఎవర్రా బాబు? అర్జెంట్ గా హరి డెత్ రిపోర్ట్ కి మ్యాచ్ అయ్యేలా ఒక యాక్సిడెంట్ వీడియో తయారు చేయించు. కేసు క్లోజ్ చేద్దాం. సార్, హరి డెత్ రిపోర్ట్ కి మ్యాచ్ అయ్యేలా యాక్సిడెంట్ వీడియో రెడీ చేయించాను. సో టుడే హరి గారి కేసు క్లోజ్ చేసేయచ్చు. హరి డెత్ యాక్సిడెంట్ అని వీడియోతో ప్రూవ్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్. అసలు ఏం జరుగుతుంది సిటీలో? ఒక అమ్మాయి మిస్సింగ్, ఒక అమ్మాయి మర్డర్, ఒకటి ఓల్డ్ మర్డర్ కేస్. ఐ వాంట్ ఇమీడియట్ ప్రోగ్రెస్ ఆఫ్ దీస్ కేసెస్ అండ్ సాల్వ్ దోస్ ఫాస్ట్లీ. సార్, 3 girls కేసెస్ లో ఒక్కళ్ళు కూడా మిస్సింగ్ కేసు ఫైల్ అవ్వలేదు. అండ్ మర్డరర్ కూడా ఆ ఎవిడెన్స్ లేకుండా చంపుతున్నది అండ్ పబ్లిక్ ప్లేసెస్ లో ప్రాజెక్ట్ చేస్తున్నది. మర్డర్ సైకో అని ఉండాలి. సైకోస్ మాత్రమే ఇలా పబ్లిక్ భయపడుతుంటే వాళ్ళు హ్యాపీనెస్ లో ఉంటారు అండ్ ఎవరు పట్టుకోలేరు అనే కాన్ఫిడెన్స్ తో ఉంటారు. మర్డరర్ సైకో అయి ఉండడు. ఇంకా సైకో అయి ఉంటే ఏదైనా యూనిక్ సిగ్నేచర్ ఆర్ యూనిక్ థింగ్ అన్ని కేసులో కామన్ గా ఉండాలి. బట్ అలా ఏం లేవు. మొత్తం 5 కేసులు. 5 కేసుల్లోనూ బాధితులు 25 ఏళ్లలోపు అమ్మాయిలే. కానీ మాకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. 5 కేసుల ఫోరెన్సిక్ పోస్ట్ మార్టం నివేదికలు తీసుకురండి.
ఇన్ని రోజులు ఒక్క మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఎందుకు రాలేదు తెలుసా? ఈ 5 బాడీలు 5 ఏళ్ల క్రితం చనిపోయిన వాళ్ళు. అయితే మరి 5 ఏళ్ళైనా బాడీస్ డీకంపోజ్ అవ్వకుండా ఈ బ్లడ్ బ్లీడింగ్ స్టేజ్ జెండర్ ఫీమేల్, ఏజ్ గ్రూప్ 25 బిలో అండ్ దట్ టూ అన్మ్యారీడ్. ఇది మనకున్న ఒకే ఒక్క సోర్స్. అన్మ్యారీడ్ అని అలా చెప్తున్నారు. హిందూ, క్రిస్టియన్, ముస్లిం ఏ మతంలోనైనా పెళ్లి కాని వాటిని దహనం చేయరు, పూడ్చిపెడతారు. నా అంచనా ప్రకారం పూడ్చిపెట్టిన 24 గంటలలోపు శవాలను తీసి భద్రపరచుంటారు. శవాలపై అత్యాచారం లేదా లైంగిక కానీ పోస్ట్ మార్టం నివేదికల ప్రకారం అతిపెద్ద ప్లాట్ మిస్టరీ. చనిపోయిన టైంకి 5 వ్యక్తులు 3 నెలల గర్భవతులు. ఏమైనా పిండం అక్రమ ఎగుమతి జరుగుతోందా? మర్డరర్ ఒక జెంట్ ఆర్ బాయ్ అని కన్ఫర్మ్ గా అలా చెప్పగలరు. లేడీ కూడా అయ్యి ఉండొచ్చు కదా. Chances ఉన్నాయి because ladies deserves gender equality in all aspects these days. అన్ని 5 కేసులలో ఇవి కీలకమైన ఆధారాలు మరియు లూప్ హోల్స్. కాబట్టి ఆ మృతదేహాలు ఎవరివో మనం కనుక్కోవాలి. సార్, ఎంతమంది ఉన్న ఈ సిటీలో ఆ 5 మృతదేహాలు ఎవరివి అని ఎలా కనిపెడతాం? టెల్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్ అన్సాల్వ్డ్ కేస్. ఈ కేసు ఒక అమ్మాయి సూసైడ్ నోట్ తో స్టార్ట్ అయింది. తను ఎవరు అనేది తెలియదు. ఆఫ్టర్ దట్ లవ్ ఫెయిలియర్ వల్ల ఒక అబ్బాయి పాయిజన్ తాగి సూసైడ్ చేసుకున్నందు అండ్ ఇంకో అబ్బాయి హాఫ్ డికంపోజ్డ్ బాడీ బావిలో డోరికింది. బట్ ఏ టూ మనం పట్టించుకోలేదు. బట్ దిస్ మర్డర్ వాస్ రిమైండ్స్ us ఈక్వల్ జస్టిస్. ప్రతి హత్యకు సరిగ్గా 1 నెల రోజుల గ్యాప్ ఉంది. హంతకుడు డెత్ పద్ధతిని అనుసరిస్తున్నాడు. డెత్ పద్ధతి అంటే డేట్ ప్యాటర్న్ అంటే ఒకే తేదీన కానీ వేర్వేరు నెలల్లో పుట్టిన వ్యక్తులు. అంటే ఈ 5 హత్యలు జరిగింది కూడా వాళ్ళ పుట్టినరోజునేనా? దాన్ని ధృవీకరించడానికి నాకు 5 కేసుల పోస్ట్ మార్టం నివేదికలు మరియు ఫోరెన్సిక్ నివేదికలు వెంటనే కావాలి. మనం ఒక దుష్టబుద్ధి గల హంతకుడితో వ్యవహరిస్తున్నామని నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మనకి ఏం క్లూస్ దొరకలేదు అనుకున్నాం. బట్ ఈ గేవ్ us a big hint. చనిపోయిన 5 మెంబర్స్ నేమ్స్ స్టార్ట్స్ విత్ ఈక్వల్ జస్టిస్. సో వాడు ఇంకో 2 మర్డర్స్ చేస్తాడు. ఏలోపు వాడిని పట్టుకోవాలి. మనం పట్టుకోవాలనుకుంటే కాదు, వాడు దొరకాలి అనుకున్నప్పుడే మనం వాడిని పట్టుకోగలం. ఇవి మనం కనిపెట్టిన క్లూస్ కాదు, వాడు మనకి వదిలేసిన హింట్స్. అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు సార్. ఎవ్రీ క్రిమినల్ యూనిక్ స్ట్రాటజీని ఫాలో అవుతుంది. లైక్ సమ్ క్రిమినల్స్ ఫాలోస్ ఒక పూల నమూనా ప్రణాళిక. అంటే ఈ ప్రణాళిక బాగుంది, కానీ చిన్న పొరపాటు జరిగిన ప్రణాళిక విఫలమవుతుంది. Some criminals follow a plant pattern. Each step in their plan is interlinked, and even a minute mistake can cause the total plan to collapse. This water pattern is a time-taking plan. We need to deal with it carefully. Chances of failure, sometimes creating new problems. కొంతమంది క్రిమినల్స్ లావా ప్యాటర్న్ ఫాలో అవుతారు. ఇది చాలా డేంజరస్. కొన్నిసార్లు విక్టిమ్ నిందితుడిని ఇద్దరిని స్మాష్ చేస్తుంది. మనం వెతుకుతున్నది ఒక మాస్టర్ మైండెడ్ మరియు హార్ట్లెస్ క్రిమినల్ ని. ఆరా ప్యాటర్న్ ఉపయోగిస్తాడు. ఈ ప్లాన్ లో అతనే క్రియేటర్ మరియు అతనే డిస్ట్రాయర్. సార్ ఆరా ప్లాన్ ప్యాటర్న్ అంటే ఏంటి? వాదిని పట్టుకోవాల్సిన మనతోనే వాదికి ఎలివేషన్స్ ఇచ్చేలా ప్లాన్ చేశారు చూడు. ఇదే ఆరా ప్లాన్. రే బావా, నువ్వు చేసింది 190 మంది తప్పే అంటారా? రే మావా, 199 మంది తప్పన్నా పర్లేదు, ఒక్క గొంతు కరెక్ట్ అంటే చాలు. ఆ ఒక్క వాయిస్ నాదైనా నేను చేసేది కరెక్టేరా. రే మావా, ఎప్పుడో 5 ఏళ్ల కింద జరిగిన దానికి ఇప్పుడు రివెంజ్ అంటారా? ఇది కూడా 5 ఏళ్ల తర్వాత పాత. సార్, అతనిచ్చిన హింట్స్ ఆధారంగా హత్యలు ఎందుకు చేశాడో కనుక్కోలేమా? ఏం చేశాడో మనకు తెలుసు, ఎలా చేశాడో ఆ రిపోర్ట్స్ చెప్తాయి. కానీ ఎందుకు చేశాడో అతనే చెప్పాలి. వాడు సైకో కాదు, సరదా కోసం ఇది చేయటం లేదు. కానీ ఒక్కటి చెప్పగలను, ఒకప్పుడు వాడు చాలా కైండ్ హార్టెడ్ అండ్ సాఫ్ట్ సోల్ పర్సన్. బికాజ్ ఒకడు సాఫ్ట్ నేచర్ తో ఉన్నప్పుడు వాడి కోపం అంత బ్రెయిన్ లో ఒక స్పాట్ లో స్టోర్ అవుతుంది.
ఎప్పుదితేవాదు నమ్మిన ఒక నిజం అబద్ధమని తెస్తుతుడు అప్పుడు ఆ కోపమిల అందరిని భయపెడుతుంది. He is beyond our estimations. He is the most notorious and ruthless-minded monster. రీసబ్మిట్ చేసిన ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ప్రకారం ఇవే ఆ పేర్లు. డెడ్ బాడీస్ పైన టాటూ వేస్తున్నాడు. కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ నేమ్ హ్యాస్ 7 letters in it and all born on the same day but different months. We need to find those immediately. ఆ నేమ్స్ తో చాలా మంది ఉంటారు కదా, హౌ కెన్ వి ఫైండ్ దీస్ 5? 7 అక్షరాలు లేవు కానీ వాడు అలా ఉండేలా చేశాడు. ఎందుకంటే అతనికి తో అక్షరం పలకడం రాదు. అంటే మన టార్గెట్ ఆర్టికులేషన్ డిజార్డర్ ఉన్న వ్యక్తి అన్నమాట. సార్ ఆ వర్డ్ ప్రొనౌన్స్ చేయలేదు కదా, బట్ ఆ వర్డ్ రాయగలదు కూడా. అకార్డింగ్ టు సబ్ కాన్షియస్ మైండ్ మనం ఆ వర్క్ అయితే ఫిజికల్ గా చేయాలేమో ఆ వర్క్ మన మైండ్ కూడా ఇమాజిన్ చేసుకోవాలి. అక్క తాతయ్య అక్కడ ఉన్నారు. ఓరే ఇడియట్, ఇంకా అక్షరం పలకడం రాలేదా నీకు? అన్న అందరూ సమానం అన్నప్పుడు ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా మోకాళ్ళపై నిలబడాలి కదా. అమ్మాయిలు దేవతలతో సమానం, ఆడపిల్లలకు అలాంటి శిక్ష ఇవ్వరు. Janu, this ruthless and heartless killer resembles our Abhi's character, and his qualities almost similar to our Abhi. Come on, let's go play over there. ఓకే దీది. Open wide, little brother. This is so yummy. ఏజ్ 25 years బిలో 5 years బ్యాక్ చనిపోయిన జాగృతి, ఉజ్వల, సాక్షి, తేజస్వి, ఇషేత. ఈ 5 నేమ్స్ తో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్స్ అడ్రస్ నాకు ఇమీడియట్ గా కావాలి. yes sir. ఈచ్ నేమ్ తో 50 members ఉన్నారు. We have to investigate 250 members. Split into 5 teams and investigate their family members and friends. అవుట్ ఆఫ్ 250 members లో 30 members 5 years బ్యాక్ చనిపోయారు అని వాళ్ళ ఫ్యామిలీస్ కన్ఫర్మ్ చేశారు. ఐ వాంట్ దోస్ 30 families టు బి. సిటీలో జరుగుతున్న మర్డర్స్ గురించి మీకు తెలుసువా? ఆ సీరియల్ కిల్లర్ పట్టుకోవడానికి మే కార్పొరేషన్ కావాలి కా. సో ప్లీజ్ కైండ్లీ కోఆపరేట్ టు ఇన్వెస్టిగేషన్. 5 years బ్యాక్ చనిపోయారు అని మీరు అనుకుంటున్నా. మే 5 daughters ది నేచురల్ డెత్ కార్డు. వాళ్ళు చనిపోయిన రోజు అని జరిగింది క్లియర్ గా చెప్పండి. వాళ్ళు ఆ 10 faces లో కూతురు మర్డర్ అయింది అనే బాధ కన్నవా ఏ విషయం ఎలా బయటకు వచ్చింది అనే టెన్షన్ ఎక్కువ కనిపిస్తుంది. ఆర్ దోస్ ఆల్ ఆర్ క్రిమినల్స్? సార్, న్యాచురల్ గా చనిపోయారు అనుకున్న డాటర్స్ డెత్ మర్డర్ అని తెలిసి షాక్ అయ్యారు అని ఎందుకు అనుకోకూడదు? అనుకోవచ్చు, బట్ షాకింగ్ ఆర్ 2 times. మనకి తెలియని మ్యాటర్ విన్నప్పుడు వచ్చే షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ వైబ్రేషన్స్ వేరు, అండ్ ఎవరికి తెలియకూడదు అని మనం దాచిన మ్యాటర్ వేరే వాళ్ళ నోటి నుంచి విన్నప్పుడు వచ్చే షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ వేరు. అంతే వల్ల డాటర్స్ ని వల్ల ఇంత క్రూవల్ గా చంపేశారా? పెంచిన తల్లిదండ్రులే క్రూవల్ గా చంపేశారు అంతే. అంతకు మించిన రీజన్ ఉండే ఉంటుంది. ఇంత క్రూరంగా వాళ్లే చంపేశారా కూతుళ్ళని? కన్న వాళ్ళే ఇంత క్రూరంగా చంపారంటే దాని వెనక ఏదో పెద్ద కారణమే ఉంటుంది. రీజనింగ్ మరి ఇంత క్రూవల్ గా చంపుతారా? మనిషిలో హ్యుమానిటీ తగ్గినప్పుడు బంధుత్వాలు గుర్తురావు. ఆ రీజన్ మరి ఇంత క్రూవల్ గా చంపుతారా? మనిషిలో హ్యుమానిటీ తగ్గినప్పుడు బంధుత్వాలు గుర్తురావు. బట్ ఎందుకు వాళ్ళు చేసి ఉండరు అని చిన్న డౌట్. నిజంగా వాళ్ళ చేసి సీక్రెట్ గా చేసేవాళ్ళు. బట్ ఇలా పబ్లిక్ ప్లేసెస్ లో ఎందుకు ఎక్స్పోజ్ చేస్తారు? మే డాక్టర్ ని మేరే చంపేశారా? మేరే చేశారా? ఎవరైనా బ్లాక్ మెయిల్ చేశారా? ముందు అని జరిగింది క్లియర్ గా చెప్పండి. ఎందుకు సార్ మళ్ళీ ఆ ఇన్సిడెంట్ ని గుర్తు చేస్తారు? సార్ నేనే సార్ మీకు ఫోన్ చేసి నిన్న రోడ్డు పక్కన ఏదో బ్యాంక్ పడుంది, ఎవరో తెలియదు, అందుకే మీకు ఇద్దామని తీసుకొచ్చాను. ఎవడో పడేసుకుని ఉంటాడు, వాడే ఎత్తుకుంటూ వస్తాడులే. అక్కడ పెట్టాడులే. ఏవండి, మనం పెంచిన ప్రాణం మనమే ఇలా చేయొచ్చా? ఇది ఒక ప్రాణానికి, అది చేసిన పాపానికి ఫలితం సుధా. ఈ అమ్మాయే అనుష అయితే హో మన మీద జనాలకి నమ్మకం పోతుంది. సార్, ఆ అమ్మాయి రాసింది సూసైడ్ నోట్, బట్ ఇది మర్డర్ కదా. మనం చాలా దారుణం చేసాం. మన హనీ మనకి ఇంకా లేదు. దీనికి ముందు మనం ఏం చేసామో మర్చిపోయావా? సాదా అవంతి మన కూతురు, మన పాప అంది. ఒక్కసారి జరిగింది గుర్తు చేసుకో శాంతి. ఇక్కడ ఎవరో కాళ్ళు చేతులు నరికి పడేశారు, అర్జెంటుగా రండి సార్. ఏవండి, మన స్వీటీని మనం ఇలా చేసి ఉండకూడదు. మనం ఇలా చేసి ఉండకపోతే జరిగేది ఎలా ఉండేదో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోవా?
కరెక్ట్ ప్లేస్ అనా? ప్రెసెంట్ దేనికి సేఫ్ ప్లేస్ లేదు మౌని. ఇన్ని డేసే మర్డర్స్ చేసింది ఒక సీరియల్ కిల్లరా, సైకోనా అని వెతకం. బట్ సొంత పేరెంట్స్ ఎంత క్రూయల్ గా చంపేశారు. ఇట్స్ టూ షాకింగ్. We need to find the reason for this. చేసింది వాళ్ళే, బట్ వాళ్ళు ఇలా చెయ్యాలి అని ప్లాన్ చేసిన వాడు ఒకడు ఉన్నాడు. మనీ కోసమా? మనీ కోసమే. ఇత మనీ ఇచ్చకబడి ఉండేవాడు. అనుకుంటే వాదే చంపేసి ఉండొచ్చు, బట్ పేరెంట్స్ డోంట్ చంపించాలి. అంతే వేళ్ల వల్ల వాదు కోల్పోయింది చాలా వాల్యుబుల్ అయ్యింది. అది ఏంటో తెలియాలి అంటే ముందు వీడికి వాళ్ళకున్న కనెక్షన్ తెలియాలి. ఈ 5 విక్టిమ్స్ కి ఆర్టికులేషన్ డిసార్డర్ ఉన్న పర్సన్ ఎవరైనా తెలుసా అని కనుక్కోండి. అది ఏంటో తెలియాలి అంటే ముందు వీడికి వాళ్ళకున్న కనెక్షన్ తెలియాలి. ఈ 5 విక్టిమ్స్ కి ఆర్టికులేషన్ డిసార్డర్ ఉన్న పర్సన్ ఎవరైనా తెలుసా అని కనుక్కోండి. మే డాటర్ చనిపోయిన రోజు మీకు ఏమైనా థ్రెటనింగ్ కాల్స్ ఆర్ వీడియోస్ ఏమైనా వచ్చాయా? నిజం చెప్పండి, లేదంటే మిమ్మల్ని అక్యూజ్ అని కేసు క్లోజ్ చేస్తా. అవును సార్. మేరే చేసారా? ఎవరైనా బ్లాక్మెయిల్ చేశారా? ఆ కాల్స్ అండ్ వీడియోస్ గురించి చెప్పండి. ఫస్ట్ ఒక కాల్ వచ్చింది సార్. హాయ్, ఓపెన్ యువర్ వాట్సాప్, యుల్ గెట్ సర్ప్రైజ్డ్ అని ఒక మేల్ వాయిస్ వినిపించింది. చెప్పు, ఆ వీడియోలో ఏముంది? ఆ వీడియోలో మా అమ్మాయి మర్డరర్ ఒక జెంట్ ఆర్ బాయ్ అని కన్ఫర్మ్ గా అలా చెప్పగలరు. లేడీ కూడా అయ్యి ఉండొచ్చు కదా. Chances ఉన్నాయి. Because ladies deserves gender equality in all aspects these days. సత్య, లాస్ట్ టైం ఎలాంటి కేసుని బిహార్ లో సాల్వ్ చేసిన లేడీ పోలీస్ ఆఫీసర్ కి కాల్ చేసి కేస్ డీటెయిల్స్ సెండ్ చేయండి. ఆ సైకోడా